మొన్న వెనిజులా అధ్యక్షుడు మదురోని అమెరికా పట్టుకుపోయింది. ఎట్లాగా? వాళ్ళ సైనిక చీఫే అమెరికాకు అమ్ముడుపోవడం వల్ల. చివరికి అక్కడ మేము వచ్చి దాడి చేసే ముందు కరెంట్ ఆపేస్తాం. నువ్వు కరెంట్ ఎయనీయకుండా చూసుకో. అట్లాగే మేము ఏ ప్రాంతం మీదకొస్తామో ఆ ప్రాంతం నీకు చెబుతాం. అంటే నువ్వు అక్కడ మదురో ఎక్కడుంటాడో అక్కడ సిగ్నల్ మాకియ్యి. మేమొచ్చి అక్కడ చేస్తామంటే, తన చేతిలో ఉన్న ఐఫోన్‌ని తీసుకెళ్ళి మదురో దగ్గర పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డ్‌కిచ్చి, మదురో అంటే మదురోని రోజుకి ఒక్కొక్క రూమ్ మార్చేస్తున్నారనమాట. కాబట్టి ఏ రూమ్ దగ్గర నువ్వు అదే మదురో పడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒకసారి ఐఫోన్ ఆన్ చేయి. నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పాడు. అతను ఐఫోన్ ఆన్ చేయగానే అమెరికా శాటిలైట్స్ పసిగట్టి వెంటనే ఎళ్లి అక్కడే దిగి అమెరికన్ దళాలు అతన్ని పికప్ చేసినాయి. లేకపోతే గనక లోపల దాదాపుగా 20 30 బెడ్‌రూమ్‌లున్నాయి. ఎక్కడున్నాయో తెలిసేవాడు కాదు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అది క్యూబా సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఈవెన్ మదురో సెక్యూరిటీ నుంచి క్యూబా సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు కూడా. అయినా ఆ వెన్నుపోటు పొడిచినటువంటోడి కారణంగా దొరికిపోయాడక్కడ. అందుకనినే అమెరికా వాడిని అరెస్ట్ చేయగానే వీళ్ళ సైనిక చీఫ్‌ని అరెస్ట్ చేసింది ఇక్కడ వెనిజులా సైన్యం. ఇదే తరహా వెన్నుపోటు ఇరాన్‌లో కూడా జరిగింది. ఇరాన్‌లో ఏవైతే ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆపమన్నా ఆపకుండా కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ ఇచ్చి ఉద్యమకారులకు పరోక్షంగా సహకరించాడు. తద్వారా వీడియోసు ఇయన్నీ అప్‌లోడ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, ఫోన్‌లు ఇవన్నీ అంతర్జాతీయంగా హైలైట్ కావడానికి కారణమయ్యాడు అంటూ ఇప్పుడు ఇరాన్‌కి సంబంధించినటువంటి అలీ రెజా రఫేలి సీఈఓ ఆఫ్ ఇరాన్ సెల్, ఇరాన్‌కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ సంస్థకి సంబంధించినటువంటి సీఈఓని ఇప్పుడు సస్పెండ్ చేసింది. అతన్ని మరి అరెస్ట్ చేస్తుందా? జైల్లో పెడుతుందా? అంటే ఆల్రెడీ పెట్టారు అన్నటువంటి మాట వినబడుతుంది.